సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాక్ విత్ హ్యాకర్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ హ్యాకింగ్. వాట్ ఈజ్ హ్యాకింగ్ అనే దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసేసుకుంటాను. సో యాక్చువల్గా నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, నథింగ్ ఈజ్ ఫుల్లీ సెక్యూర్డ్. సో నథింగ్ ఇవి ఎందుకు అని చెప్తున్నానంటే, ఒక హౌస్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసేసుకుందాం. ఇది ఒక హౌస్ అనుకోండి. దాంట్లో మీ పేరెంట్స్ ఉంటారు, మీరు ఉంటారు. సో మీకు ఒక బెడ్రూమ్, మీ పేరెంట్స్కి ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక డైనింగ్, ఇంకొక కిచెన్ ఉంది అనుకోండి, బాల్కనీ ఉంది. సో ఇవన్నీ ఉంటాయి. మీ ఫ్యామిలీ ఒక వెకేషన్కి వెళ్తున్నారు అనుకోండి. సో అప్పుడు మీరు మెయిన్ ఎంట్రన్స్ అన్ని ప్రాపర్గా లాక్ చేసుకొని ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు ఒక థీఫ్ ట్రై చేస్తాడు మీ ఇంట్లోకి ఎంట్రీ అయ్యి ఏమైనా దొంగతనం చేయడానికి ట్రై చేస్తాడు. సో వాడు పాసిబిలిటీస్ చెక్ చేస్తాడు, మీ ఇంట్లోకి రావడానికి పాసిబిలిటీస్ చెక్ చేస్తుంటే ఫస్ట్ వాడి ఆప్షన్ ఏముంటుంది, మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ ఎంట్రన్స్లో మీరు ప్రాపర్గా సెక్యూర్గా లాక్ చేస్తే వానికి అది ఎంట్రన్స్ కాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ సెక్యూర్డ్, అప్పుడు వాడు అదే మెయిన్ ఎంట్రన్సే ఫస్ట్ ఆప్షన్ టు ఎంటర్ ఇన్ టు యర్ హౌస్. అది సెక్యూర్గా ఉంటే వాడు వేరే ఆప్షన్స్ చెక్ చేస్తాడు, బాల్కనీలో ఉన్న ఆప్షన్ చెక్ చేస్తాడు, ఆ డోర్ సెక్యూర్గా ఉంటే. సో విల్ సెర్చ్ ఫర్ ఆప్షన్స్ టు గెట్ ఇన్ టు హౌస్, మీన్ మన ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో హిల్ చెక్ ద పాసిబిలిటీస్. సో ఇక్కడికి వచ్చేసి విండో ఉంది. విండో అనేది చాలా ఈజీ, గ్లాస్తో ఉంది కాబట్టి అది ఈజీ బ్రేకబుల్. సో అది బ్రేక్ చేసుకొని థీఫ్ అనేది మన ఇంట్లోకి వచ్చేస్తాడు. దొంగ వచ్చేసి వానికి అవసరం ఏముంది, డబ్బులో ఏదో ఒక వాల్యుబుల్ థింగ్స్ దొంగతనం చేసుకోవాలి. సో విల్ సర్చ్ ఫర్ లాకర్స్. సో సెర్చ్ ఫర్ లాకర్స్ ఇక్కడ వెతుకుతూ ఉండగా మీ మీ పేరెంట్స్ రూమ్లో ఒక లాకర్ కనిపిస్తుంది. సో లాకర్కి ఒకవేళ ఎలక్ట్రానిక్ లాకర్ అయితే దానికి ఎంక్రిప్టెడ్ ఉంటుంది. సో లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీల్ ట్రై ఫర్ పాసిబిలిటీస్, డిఫరెంట్ డిఫరెంట్ పాసిబిలిటీస్ ట్రై చేస్తూ ఉంటాడు. వాడు డిఫరెంట్ పాసిబిలిటీస్ ట్రై చేసే సమయంలో ఇలా హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ట్రై చేస్తుంటే హీ మైట్ గెట్ ఎ ఛాన్స్ ఆఫ్ ఓపెనింగ్. సో ఓపెన్ చేస్తారు, దాంట్లో ఉన్న క్యాష్ వాల్యుబుల్ థింగ్స్ని ఎన్కాష్ చేసేసుకుని థీఫ్ వచ్చిన రూట్లో బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఒక హ్యాకర్ మీ సిస్టాన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఇది ఎగ్జాంపుల్. ఇది ఒక హౌస్ అనేది కన్సిడర్ చేసేసుకుంటే దీంట్లో మీకు విండోస్, డోర్స్, వాల్స్ ఉన్నాయి. ఇవి కాంపనెంట్స్ తీసుకుంటే, మన ఫ్యామిలీ అనేది ఒక సిస్టమ్ లాగా తీసుకుంటే థీఫ్ అనేటోడు హ్యాకర్. సో ఒక థీఫ్ ఏం చేస్తున్నాడంటే, మీ సిస్టమ్ అంటే మీ ఇంట్లోకి వచ్చి మీ కాంపనెంట్స్, విండోస్, వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాసిబుల్ ఎంట్రన్స్ నుంచి ఏదో ఒక లూప్ హోల్ ఫైండ్ అవుట్ చేసి ఆ లూప్ హోల్ని బ్రేక్ చేసేసుకొని సిస్టంలోకి ఎంటర్ అవుతారు. సిమిలర్లీ హ్యాకర్ కూడా ఒక సిస్టంలోకి రావడానికి లూప్ హోల్స్ అండ్ బగ్స్ అండ్ వనరబిలిటీస్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ సిస్టంలోకి వచ్చి డేటాని తీసుకుంటారు. దీంట్లో అబ్జర్వేషన్ మెయిన్లీ ఏముందంటే, సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ మెయిన్ ఎంట్రన్స్ చాలా సెక్యూర్డ్. ఇంకొక బాల్కనీ వాజ్ ప్రాపర్లీ లాక్డ్, సో బాల్కనీ కూడా సెక్యూర్. ఇక్కడ విండోస్ అనేది ఈజీగా బ్రేక్ అవుతాయి, గ్లాస్తో ఉన్నాయి కాబట్టి ఆ విండోస్, ఒక విండో అనేది ఇన్సెక్యూర్. సో ఇంకొకటి, వాడి ఇంట్లోకి వచ్చినప్పుడు లాక్ అనిపించింది, అది ఈజీ టు ఫైండ్. దాని తర్వాత లాక్ కోడ్ కూడా ఈజీ టు గెస్. సో ఈ త్రీ పాయింట్స్ అనేది లూప్ హోల్స్ టు ఎంటర్ ఆర్ టు స్నాచ్ అవుట్. సో వాట్ ఈస్ హ్యాకింగ్ అని అంటే, హ్యాకింగ్ అనేది ఒక ఆర్ట్ ఆర్ టెక్నిక్ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్ సెక్యూరిటీ లూప్ హోల్స్ ఇన్ ఏ సిస్టమ్. సో ఇప్పటి వరకు హ్యాకింగ్ నేర్చుకున్నాము. సో టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ అనేది మనము చూద్దాం. సో టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ అనేసరికి మీరు ఇందాక హ్యాకింగ్, స్టీలింగ్ ఒకటేనా అని అనుకుంటే, సో హ్యాకింగ్, స్టీలింగ్ అనేది ఒకటి కాదు. సో హ్యాకింగ్ అనేది గుడ్ పర్పసెస్ కూడా యూజ్ చేస్తారు. సో ఒక పర్సన్ యూజెస్ ఆఫ్ హ్యాకింగ్ని బట్టి మనం డివైడ్ చేసాం, ఎథికల్ హ్యాకింగ్, అనెథికల్ హ్యాకింగ్ అనేది. సో మెథడాలజీ ఆఫ్ హ్యాకర్ని ఎథికల్ ఆర్ అనెథికల్గా చూపిస్తాం. సో ఇందాక ఏదైతే మనం ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తామో రాబరీ, అది అనేది టోటల్గా అనెథికల్ ప్రాక్టీస్ అది. సో అనెథికల్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. సో అనెథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి అని అంటే, సో వెన్ అ హ్యాకర్ యూజెస్ హిస్ నాలెడ్జ్ టు స్టీల్ ఫ్రమ్ ఆర్ కాజ్ డ్యామేజ్ టు అదర్ పీపుల్, ఇట్ ఈస్ నోన్ అస్ అనెథికల్ హ్యాకింగ్. సో వాడి నాలెడ్జ్ పీపుల్కి డ్యామేజ్ చేస్తుంది అని అంటే, లేదంటే వాళ్ళ డేటాని దొంగతనం చేయడానికి యూజ్ చేస్తే అది అనెథికల్ హ్యాకింగ్ అంటారు. సో ఇందాక ఇచ్చిన ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో ఒక ఫ్యామిలీ వాళ్ళ ట్రిప్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయినప్పుడు ఇంట్లోకి వెళ్లి చెక్ చేస్తే వాళ్ళ లాకర్ అనేది దొంగతనం చేసిండ్రు. ఎవరు దొంగతనం అని చేస్తే వాళ్ళు విండో బ్రేక్ చేసుకొని ఒక రాబర్ ఇంట్లోకి వచ్చి రాబరీ చేశాడని తెలుస్తుంది. ఆ ఈవెంట్‌ని పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేస్తాం. అంతకన్నా ముందు మనం ఏం చేద్దాం అనుకుంటే, ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ రిపీట్ కావద్దంటే మనం సెక్యూరిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి మన ఇల్లు. సో మనం ఏం చేస్తామంటే ఒక సెక్యూరిటీ ప్రొఫెషనల్‌ని పిలుస్తాం మన ఇంటికి. సెక్యూరిటీ ప్రొఫెషనల్‌ని పిలిచి
విత్ ఆ సెక్యూరిటీ ప్రొఫెషనల్ మన పర్మిషన్ తీసేసుకొని మన ఇంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నిటిని ఫైండ్ చేస్తాడు. ఆ లూప్ హోల్స్ ఎలా ఉండొచ్చు? ఇలా విండోస్ బ్రేక్ అయి ఉన్నాయి. సో ఇది ఒక లూప్ హోల్. ఇలాంటి లూప్ హోల్స్ ఏవేవి ఉన్నాయి అనేటివి ఇంట్లో మొత్తం సర్చ్ చేసి వాడు ఫైనల్‌గా ఏం చేస్తాడంటే ఆ సెక్యూరిటీ ప్రొఫెషనల్ మొత్తం ఈవెంట్‌ని ఒక డీప్ రిపోర్ట్ లాగా ఫార్మ్ చేస్తాడు. ఆ డీప్ రిపోర్ట్‌లో ఇప్పుడు సిట్యుయేషన్‌కి సెక్యూరిటీ లూప్ హోల్స్ ఏమున్నాయో మనం చూద్దాం. దాంతో పాటు ఒక సొల్యూషన్స్ ఇస్తాడు. సో ఫస్ట్ వన్ ఏంది, విండోస్ ఆర్ బ్రేకబుల్ యాస్ దే ఆర్ మేడ్ ఆఫ్ గ్లాస్. గ్లాస్‌తోని ఉన్నాయి కాబట్టి బ్రేకబుల్ అవుతున్నాయి. సో దానికి ఏం చేస్తాడు ప్రివెన్షన్‌గా మనం ఆ విండోస్‌కి గ్రిల్స్ యాడ్ చేస్తే సరిపోద్ది. సో సెకండ్‌కొచ్చేసి సెకండ్ లూప్ హోల్ ఇక్కడ ఏముందంటే ద కోడ్ ఆఫ్ ద లాకర్ ఈస్ ఈజీ టు గెస్. అది ఈజీగా గెస్ అవుతుంది. డబల్ అండ్ డబల్ అని ఈజీ గెస్. సో దానికి ఏం చేస్తారంటే ఆ కోడ్‌ని ఈజీగా గెస్ చేయబుల్ అంటే విచ్ ఈస్ నాట్ ఈజీలీ గెస్సబుల్ అలాంటి కోడ్‌ని ఇవ్వాలి. మన అడిషనల్ మెజర్స్ ఏమి ఇచ్చాడంటే వైల్ గోయింగ్ అవుట్ లాక్ ద డోర్స్ ఆఫ్ ద రూమ్ 2. ఇక్కడ వాడు ఓన్లీ మెయిన్ ఎంట్రన్స్ మాత్రమే వీళ్ళు లాక్ చేసుకున్నారు. అలా కాకుండా మీ రూమ్స్ కూడా లాక్ చేసుకుంటే ఆ థీఫ్ అనేది ఈజీగా ఆ లాకర్‌ని ఫైండ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో దీస్ ఆర్ అడిషనల్. సో ఈవెంట్ అంతా సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఏదైతే ఇచ్చాడో ఆ సెక్యూరిటీ దాన్ని ఎథికల్‌గా అంటే వెన్ హ్యాకర్ హెల్ప్స్ ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్ విత్ ఫైండింగ్ సెక్యూరిటీ లూప్‌హోల్స్ అండ్ ఫిక్సింగ్ దెమ్ విత్ దేర్ పర్మిషన్స్. ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాస్ ఎథికల్ హ్యాకింగ్. ఆ ఈవెంట్‌ని మొత్తం ఎథికల్ సెక్యూరిటీ ప్రొఫెషన్ అంటారు. దాన్నే మనం కంపారిటివ్‌గా ఎథికల్ హ్యాకింగ్ అంటాం. ఇక్కడ సిస్టమ్ లూప్‌హోల్స్‌లో. సిస్టమ్స్‌కి వచ్చేసరికి. సో మనం దీనికి సైబర్ లాస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు ద సిస్టమ్ లీగాలిటీస్ ఏమేమి ఉంటాయి అంటే అకార్డింగ్ టు ది ఇండియన్ సైబర్ లా అండ్ ఇండియన్ ఐటీ యాక్ట్, అన్ యాక్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సైబర్ క్రైమ్ ఇఫ్ ఏ కంప్యూటర్ ఈస్ బీయింగ్ యూస్డ్ టు అటాక్ అదర్ కంప్యూటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అది హ్యాకింగ్ కావచ్చు, వైరస్ ఆర్ వార్మ్ అటాక్స్ ఆర్ డిఓఎస్ అటాక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకొక ఏ కంప్యూటర్ ఈస్ బీయింగ్ యూస్డ్ యాజ్ ఎ వెపన్ టు కమిట్ రియల్ వరల్డ్ క్రైమ్స్. రియల్ వరల్డ్ క్రైమ్స్కి కమిట్ చేస్తున్నాయి ఒక కంప్యూటర్ త్రో అని అంటే దాంట్లో ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చు, సైబర్ టెర్రరిజము, ఐపీఆర్ వయలేషన్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఈఎఫ్టీ ఫ్రాడ్స్, ప్రానోగ్రఫీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి ఈవెంట్స్ అన్నిటిని సైబర్ క్రైమ్స్ అంటారు. ఈ సైబర్ క్రైమ్స్ కమిట్ చేసిన పర్సన్స్ అందరిని బార్స్లో వేసేస్తారు, జైల్లో. సో ఇక్కడ ఏదైతే హౌస్ సినారియో ఉందో ఈ సిస్టమ్ ఇంత ఈజీ సిస్టమ్ అయితే మన రియల్ వరల్డ్లో ఉండవు. అదైతే లాకర్ ఉందో ఎంత ఈజీ అసెట్స్ అనేది నవడేస్లో ఇప్పట్లో లేవు. సో నవడేస్ ద సిస్టమ్స్ ఆర్ టూ కాంప్లెక్స్ అండ్ టూ హై అండ్ అసెట్స్ ఆర్ టూ ఇన్ఫర్మేటికల్ అండ్ దే ఆర్ స్టోర్డ్ అంటే అవి డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాం. మన పాస్వర్డ్స్ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఎక్సెట్రా మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ డిజిటల్ ఫార్మాట్లో ఉన్నాయి. ఈ డిజిటల్ ఫార్మాట్ అనేది ఎవరైతే ఇల్లీగల్గా యూజ్ చేసే వాళ్ళ హ్యాండ్స్లోకో లేదా అనెథికల్ హ్యాకర్స్కో వాట్ దే డూ డార్క్ వెబ్లో ఆ ఇన్ఫర్మేషన్ని అమ్మేస్తారు. సో మనం ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేయాలి. సో దాని గురించే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది జనరేట్ చేశారు. సో మన ఇన్ఫర్మేషన్‌ని సెక్యూర్ చేయడమే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ యొక్క మెయిన్ మోటో. సో దాంట్లో మనకొచ్చేసి టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ చూద్దాం. ఈ ఈ దీంట్లో ఫస్ట్ వచ్చేసి వైట్ హ్యాట్స్ ఉంటారు. వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనుకోండి. సెకండ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. దాని తర్వాత గ్రే హ్యాట్ హ్యాకర్స్. వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఎవరంటే వీళ్ళు గుడ్ గైస్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్గనైజేషన్ సెక్యూరిటీని మంచిగా ఉంచడానికి ట్రై చేస్తారు, హెల్ప్ చేస్తారు. సో దే హెల్ప్ పీపుల్ విత్ దేర్ సెక్యూరిటీ. సో నౌ ఇప్పుడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఏం చేస్తారనేది చూద్దాం. సో బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేది వాళ్ళు బ్యాడ్ గైస్. వాట్ దే డూ, వాళ్ళు పీపుల్ దగ్గర నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేసి వాళ్ళ సొంత అవసరాలకి ప్రొఫెషనల్ గెయిన్స్కి లైక్ ఎర్నింగ్ మనీ గురించి వాళ్ళు యూజ్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్. గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే దే ఆర్ పార్షియలీ వైట్ అండ్ పార్షియలీ బ్లాక్. సో ఏం చేస్తారంటే ఒక ఎథికల్ హ్యాకర్ అన్ఎథికల్గా ఒక సిస్టంలోకి వెళ్ళి లూప్ హోల్స్ ఫైండ్ చేయడమే గ్రే హ్యాట్ హ్యాకర్ ఒక మెయిన్ పాయింట్. సో మనము ఇంకా వైట్ హ్యాట్ మెథడాలజీస్ ఇక్కడ చూసేసుకుంటే బ్లాక్ హ్యాట్ మెథడాలజీ, వైట్ హ్యాట్ మెథడాలజీస్ ఉన్నాయి. ఇవి మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్లో చాలా సబ్ డివిజన్స్ ఉంటాయి లైక్ ఐటీ సెక్యూరిటీ, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్. సో ఇప్పుడు వచ్చేసరికి మన కంటెంట్ ఎథికల్ హ్యాకింగ్ విత్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ. సో నేను మీకు నేర్పించేది ఈ ప్లేలిస్ట్లో ఎథికల్ హ్యాకింగ్ విత్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ నేను మీకు నేర్పిస్తాను. హౌ టు యూజ్, హౌ టు గన్. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ our channel.